కార్తీక పురాణం అధ్యాయం 23 పారాయణం తాడూరి కపిల. ద్వాదశి పారాయణ అంబరీషుని ఆందోళన. వశిష్ఠుడు జనక మహారాజా, అగస్త్య మహర్షికి అత్రి మునీంద్రుడు ద్వాదశి పారాయణను గురించి చెప్పిన విశేషాన్ని నీకు వివరంగా చెప్తాను విను అని అన్నాడు. కార్తీక ద్వాదశి వ్రతం చేసేవారికి గంగా గోదావరి స్నానాల వలన, సూర్యచంద్ర గ్రహణ స్నానాల వలన కలిగే ఫలితం కంటే అత్యధికమైన ఫలితం లభిస్తుంది. కార్తీక శుద్ధ దశమి నాడు పగలు మాత్రమే భోజనం చేయాలి. మరునాడు ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండాలి. ఆనాడు హరినామస్మరణతో కాలం గడపాలి. ఏమీ తీసుకోకుండా ఉండాలి. ఆ విధంగా నిరాహారిగా ఏకాదశిని గడిపి ద్వాదశి ఘడియలు మించిపోకముందే పారణ ఆహారాన్ని చేయాలి. అంటే ద్వాదశి ఘడియలు దాటకముందే భోజనం చేయాలి. నీకు ద్వాదశి పారణ చేసిన అంబరీషుని వృత్తాంతం చెబుతాను. పూర్వం అంబరీషుడు అనే మహారాజు ఉండేవాడు. అతడు పరమభక్తుడు. హరినామాన్ని వినడం, హరినామాన్ని తలచుకోవడం అంటే ఆయనకు చాలా ఇష్టం. ఒకప్పుడు కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి రోజున కాలమంతా భగవద్ ఆరాధనలోనే గడిపి నిరాహారంగా ఉన్నాడు. పచ్చి మంచినీరు కూడా త్రాగకుండా నిష్ఠతో ఉన్నాడు. ఏకాదశి తిథి వెళ్ళి ద్వాదశి ఘడియలు వచ్చాయి. ఆ ఘడియలున్న సమయంలోనే భుజించాలని నియమంగా అనుకుంటున్నాడు. బ్రాహ్మణులకు సమారాధన చేసి తాను కూడా తిందామని అనుకుంటున్నాడు. ఇంతలో అక్కడికి దుర్వాస మహాముని వచ్చాడు. అంబరీషుడు దుర్వాస మహర్షికి నమస్కరించి, మునిశ్రేష్ఠ, ద్వాదశి పారణ చేయబోతున్నాను. మీరు కూడా త్వరగా స్నానాదికాలను ముగించుకొని వెంటనే సమారాధనకు రమ్మని పిలిచాడు. దుర్వాసుడు అంబరీషుని కోరికను అంగీకరించి నదీ స్నానానికి వెళ్ళాడు. అంబరీషుడు చాలాసేపు ఎదురుచూశాడు. కానీ దుర్వాసుడు రాలేదు. అతిథి అభ్యాగతులు నారాయణ స్వరూపులే. ద్వాదశి ఘడియలు పూర్తి కావస్తున్నాయి. అందువలన ఏమి చేసి ద్వాదశి పారణ అతిక్రమించకుండా చూసుకోవాలో తెలుసుకుందామని పెద్దలను అడిగాడు. మహర్షులారా, ద్వాదశి పారణ ఫలితం కూడా పోతుంది. దుర్వాసుడు అతిథిగా వచ్చాడు. ఆయనను భోజనానికి పిలిచాను. అతిథికి పెట్టకుండా తినడం యజమాని ధర్మం కాదు. అందులోనూ ఇది ద్వాదశి పారణ పుణ్యకాలం. ఇటువంటి పవిత్ర సమయంలో అనాచారం చేయకూడదు. దుర్వాసుడు నది నుండి తిరిగి రాలేదు. ద్వాదశి ఘడియలు సమాప్తమైపోతుండడం వలన ఇప్పుడు నేను ఏమి చేయాలో మీరు సూచించండి. దుర్వాసుడు అనుకోకుండా వచ్చిన అతిథి. అతిథులలోనూ అన్నార్తులలోనూ కార్తీక ద్వాదశి పారణలోనూ పరమేశ్వరుడు అగ్ని రూపంలో ఉంటాడని వేదం చెబుతుంది. అప్పుడు మనకు ఆకలి కలుగుతుంది. జీవుడు స్వీకరించే భక్ష్య భోజ్య చోష్య లేహ్య రూపమైన ఆహారాన్ని అగ్ని ఆరగిస్తున్నాడు. కనుకనే ఇంటికి వచ్చిన అభ్యాగతి శూద్రుడైనా చండాలుడైనా అతన్ని వదిలిపెట్టి తినకూడదు. నిత్యాగ్నిహోత్రుడు, పరమ నిష్ఠాగరిష్ఠుడు, యోగీశ్వరుడైన విశేష విప్రుడైన దుర్వాసుడే అతిథిగా వచ్చాడు. అతడిని కాదని ముందుగా భోజనం చేయడం వలన ఆయురారోగ్యాలు, కీర్తి ప్రతిష్టలు తొలగిపోతాయి. భోజనానికి రమ్మని పిలిచి నేను ముందుగా తింటే ఆ ముక్కోపి శపించే పరిస్థితి వస్తుంది. కనుక అతిథిని నిర్లక్ష్యం చేయడం పారణ అతిక్రమించిన దోషం లేకుండా కష్టమైనవే అన్నారు. రెండూ కష్టమైనవే అన్నారు. అతిథి అభ్యాగత స్వయం విష్ణు అని వేదవాక్కు. కనుక అతిథులను అభ్యాగతులను నిరాదరించక గౌరవించాలని అంబరీషుడు మనకు సూచిస్తున్నాడు. ఇంతటితో 23వ రోజు పారాయణము సమాప్తం. ఓం నమః శివాయ. ధన్యవాదాలు.